भृङ्गावळी च मकरन्दरसानुविद्ध जङ्कारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्तसरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। योषा गणेन वरदध्रिविमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषः कलिं विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। पद्मे समित्रशतपत्रगताळिवर्गाः हर्तुं श्रियं कुवलयश्च निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। श्रीस्वामी पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोद्धिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्तहतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। श्रीशेषशैलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिवृषभाद्रिवृषाद्रिमुख्याम् आख्यां त्वदीय वसतेरलि संवदन्ति श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। ఉపనిషత్ అక్షర విద్య ఉపదేశం చేయాలి అని ఆరంభమైంది. స్వయానా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుంచి ఆరంభమైనటువంటి ఈ అక్షర బ్రహ్మ విద్య శౌనక భగవానుడికి కలిగినటువంటి సందేహాన్ని తీర్చడానికి అన్నట్టుగా అంగిరసుడు చేసిన ఉపదేశంగా మనకి అందుతోంది. ఒక అక్షర తత్వాన్ని తెలిస్తే సర్వం తెలిసినట్టే. ఆ అక్షర తత్వానికి తెలియచెప్పేటటువంటి దాన్ని తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. అది ప్రేమమయమైనటువంటి జ్ఞానం కావాలి. అందులో ఒకటి అపరా, మరొకటి పరా అని అంటారు. తెలుసుకునేటటువంటి తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఉపాసన అంటారు. అంటే దాన్ని ప్రేమతోటి నిరంతరము స్మరించుట, అంటే ప్రేమపూర్వకమైనటువంటి స్మరణాత్మకమైనటువంటి జ్ఞానము అని అర్థం. అలాంటిది విద్య అని కూడా అంటారు దాన్ని. ఈ విద్య ఉపాసన, దీనికే ధ్యానము అని కూడా పేరు. ఇలాంటి పేర్లు కలిగినటువంటి ఈ జ్ఞానం, ఈ విద్య రెండు రకాలుగా ఉంటుందయా అని ఆ మహానుభావుడు చెప్పడం ప్రారంభించాడు. ఆ జ్ఞానం కలిగితే మనకి అన్నీ తెలిసినట్టే. అంటే ఏమిటి ఆ రెండు రకాలు ప్రశ్న వేశాడు. అందులో పర విద్య అంటే ఏమి, అపర విద్య అంటేనేమి, దానికి సమాధానం చెప్తూ మహర్షి ఇలా ఉపదేశం చేస్తున్నాడు. 5వ మంత్రంలో మంత్రం చెప్దాం. తత్ర ఓం తత్ర అపరా ఋగ్వేదః యజుర్వేదః సామవేదః అథర్వవేదః శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం
ఛందో జ్యోతిషమితి. ఓం. విద్యలు రెండిట్లో అపర అని విద్య అని చెప్పాను. అపర అంటే కొంచెం తక్కువది అని అర్థం, పర అంటే పైది అని అర్థం. మామూలుగా మనం ఆత్మ అంటుంటాం చూడండి, పరమాత్మ అంటాం. ఆత్మ అంటే మనందరికీ ఆత్మలని పేరు. మనకంటే కొంచెం పైవాడు కనుక ఆయనకి పరమాత్మ అని పేరు అన్నమాట. పరుడు అంటే మనకి ఎదుటివాడు పైవాడు అని రెండు అర్థాలు. ఇప్పుడు ఇక్కడ పైది అనే అర్థంలో దీన్ని చెప్తున్నారు. అధ అపర, మొదట మనకి అందుబాటులో ఉండేటటువంటి సామాన్యంగా మనకి తెలుస్తూ ఉండే విద్యను గురించి చెబుతా. ఎస్, చెప్పండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, 4 రకాలుగా ఉంటుంది వేదం. ఇవన్నీ కూడా అపర విద్యలే. అంటే ఇవన్నీ కూడా లౌకిక విద్యలు అని అంటాం, సామాన్య విద్యలు అని అంటాం. కృతేతు నారసింహ ప్రోక్త త్రేతాయాం రఘునందన ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాద వల్లభ. రెండో పాఠం వెంకటనాయక. యుగానికి ఒక అధిష్టానమైనటువంటి మూర్తిగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటారు. భక్త సంరక్షణం, శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం, ధర్మస్థాపనం, జగదుద్ధరణం, లోక కళ్యాణం. స్వామి అవతారాలకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు గీతలో. ప్రతి అవతారం కూడా అలాగే. ఇక్కడ ఈ 4వ అవతారం ఉన్నదే, ఈ 4వ యుగంలో కలౌ వెంకటనాయక, కలౌ శ్రీపాదవల్లభ. కృతేతు నారసింహ, కృతే జనార్దన ప్రోక్త. అక్కడ కూడా 2 పాఠాలు ఉన్నాయి. ఈ 3 యుగాల్లో ఉండే అవతారాలకి 4వ యుగంలో అవతారాలకి తేడా ఉంది. 4వ యుగంలో అర్చామూర్తిగా పరమాత్మ వెంకటనాయకుడుగా అవతరించారు. అది భోగస్వరూపం. మీకు చూస్తే తెలుస్తుంది. ఆ గంగాళాలు, ఆ పురిహారులు, ఆ స్వీట్లు, ఆ త్రికాల నైవేద్యాలు, ఎన్ని నైవేద్యాలు ఉన్నాయో, ఆ ఉత్సవాలు, వైభవాలు, అలంకారాలు, భోగమూర్తి ఆయన. ఇక యోగమూర్తిగా శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. ఇది అవధూత స్వరూపం. ఒకటి భోగ, ఒకటి యోగ. కలౌ నిద్రాణవ సర్వే. కలియుగంలో దేవతలంతా నిద్రపోతారట. వాళ్ళకు స్లీపింగ్ టైం ఇది. మనం వెళ్ళి డిస్టర్బెన్స్ చేసినా, హారతులు ఇచ్చినా, గంటలు కొట్టినా వాళ్ళకి అది బాధగా ఉంటుంది, కానీ ఉపచారంగా ఉండదు. కనుక కలిలో జాగ్రత్త అవస్థలో భక్తులను అంటుకొని వెంటబడి కన్ను తెరిచి అనుగ్రహించే మూర్తులే 2. ఒకటి వెంకటేశ్వరుడు, మరొకటి శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. పరమాత్మ ఇద్దరవుతారా అని కలౌ వెంకటనాయక, వెంకటాచల వాసీచ. దత్తాత్రేయ సహస్రనామంలో ఇదొక నామం. వెంకటాచల వాసీచ, వెంకటేశ్వరుడు ఈయనే. వెంకటేశ్వర సహస్రనామంలో అత్రిపుత్ర, అనసూయా కుమార, ఆత్రేయ, శ్రీదత్త. వెంకటేశ్వర సహస్రనామంలో నామాలి. ఈయనే ఆయన, ఆయనే ఈయన. యోగమూర్తిగా, భోగమూర్తిగా 2 రకాలైనటువంటి మూర్తులుగా కలియుగంలో ప్రకాశిస్తారు. శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి
కలియుగంలోనే ఆవిర్భవించారు వెంకటేశ్వర స్వామి వారు. శ్రీ దత్తాత్రేయమూర్తి కృతయుగం మొదట్లోనే ప్రారంభం. బ్రహ్మ కల్పంలో మొట్టమొదలు అవతరించిన మూర్తే శ్రీ దత్తాత్రేయమూర్తి. భాగవతంలో ఆ షష్ఠ అన్నారు. వారిచ్చిన లిస్టు ప్రకారం 6 కానీ ఆయన అవతరించింది 6 కాదు. అక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ అవతారాలు చెప్పారంటే భాగవతంలో చెప్పినవన్నీ ఒక యుగం తర్వాత ఒక యుగం అని అర్థం చేసుకుంటే పొరపాటు, భాగవతం అర్థం కానట్లే. సందర్భం వచ్చినప్పుడల్లా పరీక్షిత్ అడిగిన దానికి ఆ సమాధినిష్ఠుడైన శ్రీశుకయోగి సందర్భం వచ్చినప్పుడల్లా స్ఫురించిందల్లా చెప్పారు. కాబట్టి కాలక్రమం కాదది. ప్రథమ అవతారం శ్రీ దత్తాత్రేయమూర్తి. రసోవైసహ అని చెప్పని వేదం అంటున్నది. రసం అనేటువంటిది సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అనేది అర్థం. ఆ రసస్వరూపాన్ని, ఆ రసతత్వాన్ని చక్కగా అందించేటువంటి విద్య సాహిత్య విద్య. ఆ విద్య యొక్క గొప్పతనం అనిదంపూర్వము, అపూర్వము, ఎంతో ప్రభాసవంతమైనటువంటిది ఆ మాట. రచ్చబండ దగ్గర కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు రకరకాల చర్చలు చేస్తూ విద్యలలో ఏ విద్య గొప్పది అనేటువంటి మాట ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ఎరుకగలిగినటువంటి మహనీయుడు ఒక ఆయన చెప్పింది ఏమిటంటే, విద్యల లోపల ఉత్తమ విద్య కవిత్వంబు అని. 14 విద్యలున్నాయి, 64 కళలున్నాయి. ఆ విద్యలన్నింటిలో ఉత్తమమైనటువంటి విద్య కవిత్వమని, ఆ కవిత్వం పద్యగద్యాత్మకం అని చెప్పని 2 రకాలు. ఆ పద్యాలలో ప్రాచీన సాహిత్యం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి రీతిలో కొలువై ఉన్నది. ఆ సాహిత్యం యొక్క తత్వాన్ని ఈనాటి ప్రజానీకం మర్చిపోతూ ఉన్నది. కానీ మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే వాళ్ళు పొందేటువంటి మేలు అంతా ఇంత కాదు. ఆ సాహిత్య విద్య యొక్క గొప్పతనాన్ని విజయ విలాసం అనేటువంటి కావ్యంలో చేమకూర వెంకట కవి చెప్పినటువంటి ఒక మాట మనం ఎంతగానో స్మరింపదగి ఉన్నది. ఆయన కృతిభర్త యొక్క గొప్పతనాన్ని చెప్తూ, ఎందును విద్యలే ఎరుగరెవ్వరు, ఎందును విద్యలే ఎరుగరెవ్వరు, ఎరింగిన కొంత మాత్రమే, అందును సాహితీ రసమహత్వమిరుంగరు, ఎరింగిరేని ఆ అందమిరుంగలేరు, ఎరిగినప్పటికిన్ విని మెచ్చి ఈయరు, ఎన్నంగను అచ్యుతేంద్ర రఘునాథ విభుండే ప్రవీణుడన్నిటన్ అనేటువంటి ఈ పద్యం సాహిత్య విద్య యొక్క గొప్పతనాన్ని, పరమార్థాన్ని లోకానికి చాటి చెప్పింది. ఇక్కడ విద్య అంటే మామూలు విద్యలు కావు, సాహిత్య విద్య అని చెప్పని ఆ విద్య మేలు తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిగట్టుకుని దాని గురించి ఆలోచిస్తే అప్పుడు మనీషి అవుతాడు. అతను యంత్రం కాదు, ఒక అద్భుతమైనటువంటి మానవత్వం పండినటువంటి వ్యక్తి అవుతాడు అనేటువంటిది సాహిత్య పరమార్థం. అందుకే విద్య మేలు చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా కొంత మాత్రమే. ఆ కొందరిలో కూడా ఈ సాహిత్య విద్యలో ఉండేటువంటి రసమహత్వం, ఆ రసమహత్వం ఏమిటో, ఆ రసానందం ఏమిటో తెలియదు. ఒకవేళ తెలిసిన దానిలో ఉండేటువంటి అందాన్ని గురించి పరిశోధించరు. ఒకవేళ ఆ అందం తెలిసిన విని మెచ్చుకోవటం అనేటువంటిది జరగదు. మెచ్చుకున్న అది మనస్సు మారి లోకానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉదారత గుణస్వభావం కలిగి దాతృత్వ పరిమళంతో పరిమళించేటువంటి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాడు. కానీ అచ్యుతేంద్ర రఘునాథ విభుడున్నాడే, అచ్యుతరాయల కుమారుడైనటువంటి రఘునాథరాయలు నిజంగా అన్ని విషయాలలో ప్రవీణుడు. ఆయన సాహిత్య విద్య యొక్క గొప్పతనం తెలుసు, ఆ సాహిత్య విద్యలో ఉండేటువంటి రసస్వరూపం యొక్క మహత్వం తెలుసు, ఆ రసస్వరూపంలో ఉండేటువంటి అందం తెలుసు. ఆ అందంలో మరి ఆ గొప్పతనాన్ని చెప్పినటువంటి కవి యొక్క ప్రతిభను మెచ్చుకొని అతనికి ఏవైనా సరే ఇచ్చేటువంటి ఒక శక్తివంతుడిగా కూడా ఆ అచ్యుతేంద్ర రఘునాథ విభుండే ఉన్నాడు అని చెప్పని. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో సాహిత్యాన్ని ఆదరించవలసినటువంటి వాళ్ళంతా ఎన్జిఓలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాహిత్య ఇతర రంగాల్లో ఉండేటువంటి అనేక మంది గొప్ప గొప్ప ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు, ప్రజలు అందరూ కూడా.
వీరంతా కూడా ఈ సాహిత్య విద్య యొక్క పరమార్థాన్ని ఆ అచ్యుతేంద్ర రఘునాథ విభుడు తెలుసుకున్నట్లుగా నిపుణతతో తెలుసుకొని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనిషి మానవత్వంతో పరిమళిస్తాడు. ఏవైతే రజోగుణము తమో గుణాల యొక్క ఆధిక్యతతో వాడు ఈ సమాజానికి అహితం చేస్తున్నాడో ఆ అహితాన్ని మానుకొని హితం చేయాలనేటువంటి ఒక కళ్యాణ గుణంతో శోభిస్తాడు. అలా జీవన వైభవంతో అతను వెలిగిపోతాడు. అంతటి గొప్ప శక్తి ఈ పద్యం మనని ఆలోచింపచేస్తుంది. మరి ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడికి 2 చేతులు 2 పది చేస్తాం నమస్కారాలు చేస్తూ ఆ కవి యొక్క గొప్పతనాన్ని, ఈ తెలుగు పదంలో ఉండేటువంటి ఆ తెలుగువాడి యొక్క వాక్ చాతుర్యాన్ని మనం గుర్తుకు తెచ్చుకొని ఆనందిద్దాం. ప్రపంచానికి ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాం.
గిరి